హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. విజయసాయి రెడ్డి విషయంలో తీవ్రంగా వివాదాస్పందమైన దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతిపై ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఉన్నతాధికారులు అందరూ కూడా శాంతిని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి అంటూ కూడా సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. శాంతి ఉద్యోగం పట్ల ఎన్నో అవినీతులు చేసిందంటూ దేవాలయాల ఆస్తులు కొట్టేసింది, ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలు కూడా ప్రభుత్వానికి ఎన్నో అబద్ధాలు చెప్పిందంటూ కూడా ఉన్నతాధికారులు చెప్పుకొస్తున్నారు. అందుకే తనని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు విజయసాయి రెడ్డి విషయంలో శాంతికి అసలు ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతుంది? శాంతిని ఏమేం చేసింది? అసలు విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంకి సంబంధించి దేవాదాయ శాఖ ఉద్యోగినిగా శాంతి పనిచేసేది. అయితే విజయసాయి రెడ్డి ఏదైతే చెప్తాడో అదే తను చేసుకొచ్చేదనమాట. అలాగే ఎన్నో దేవాలయాల ఆస్తులు కొట్టేసి వీళ్ళిద్దరూ ఆ డబ్బుల్ని దొంగతనంగా తీసుకోవడం, అక్రమంగా సంపాదించడం ఇవన్నీ కూడా చేసేవారంటూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తన భర్త కూడా శాంతి భర్త కూడా శాంతికి అగైనెస్ట్ గా మాట్లాడడం, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా శాంతికి అలాగే విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటూ కూడా అతను చెప్పుకోవడం జరిగింది. అదేంటంటే ఆమె భర్త అబ్రాడ్స్ లో ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు తను ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అది కూడా దానికి కారణం విజయసాయి రెడ్డే అంటూ కూడా శాంతి భర్త చెప్పుకొస్తున్నాడు. అలా చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. దీనికి ప్రూఫ్ గా కూడా ఒకటి ఉందంటూ కూడా ఆయన చెప్పుకోరావడం జరిగింది. అదేంటంటే తన తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు సర్టిఫికెట్‌లో తన బిడ్డకి తండ్రి ఎవరు అంటే శాంతి ఒక లాయర్ పేరు రాసినట్లు గూడా తెలుస్తుంది. అలానే తన భర్త పేరు మదన్. కానీ తన భర్త ఏమో ఈ బిడ్డకు నేను కాదు విజయసాయి రెడ్డే నా ఈ శాంతి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి అంటూ కూడా ఆయన చెప్పుకోరావడం చాలా గమనార్హం, చాలా చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చెప్పొచ్చు. అయితే ఇవంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో శాంతి పైన జరిగిన అన్నిట్లో కూడా విజయసాయి రెడ్డి విషయంలో అన్ని కూడా నిజాలంటూ కూడా తేలడంతో ఉన్నతాధికారులందరూ కూడా శాంతిని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తను రాజకీయ ఉద్యోగం పరంగానూ చాలా అవినీతి చేసింది. పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పిందంటూ కూడా ఉన్నతాధికారులు చెప్పుకొస్తున్నారు. అలానే ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా దీనికి ఆన్సర్ చేయడం జరిగింది. అదేంటంటే అసలు శాంతికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనని ఒక బిడ్డలాగా, నా కూతురులాగా నేను భావించి తనకి సహాయం చేశానంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పుకోరావడం జరుగుతుంది. కానీ ఈ విషయం పైన అసలు విజయసాయి రెడ్డి చెప్పింది నిజమా? లేదంటే ఇంకా ఏ విధంగా ఇంకా జరుగుతుందనమాట. రేపు ఈవినింగ్ అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. సో విజయశాంతికి జాబ్ నుంచి టర్మినేట్ చేస్తారా? లేదా? అనేది కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. సో మీకేమనిపిస్తుంది? అంటే విజయసాయి రెడ్డికి, శాంతికి ఎటువంటి సంబంధం ఉంది? విజయసాయి రెడ్డి చెప్పినట్లే కూతురులాగా విజయసాయి రెడ్డి భావించాడా? లేదంటే శాంతి భర్త చెప్పినట్లు తన బిడ్డకి విజయసాయి రెడ్డే తండ్రా అనేది కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.